టీఆర్టీ సోషల్ స్టడీస్లో భాగంగా ఈరోజు మనం కంటెంట్లో అర్థశాస్త్రంలో టాపిక్ ఆర్థిక ప్రతినిధులు వినియోగం, దీన్ని ఎకనామిక్ ఏజెంట్స్ అండ్ కన్జంప్షన్ అని చెప్తాం. వీటి గురించి మనం ఒకసారి పరిశీలిద్దాం. ఈ ఆర్థిక ప్రతినిధులు వినియోగం గురించి ఆర్థిక ప్రతినిధులు ఎకనామిక్ ఏజెంట్స్ అంటే ఎవరంటే 1 ఉత్పత్తిదారులు, 2 వినియోగదారులు, 3 ప్రభుత్వం, 4 టోకు వర్తకులు, 5 చిల్లర వర్తకులు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కూడా ఇంపార్టెంట్. ఎకనామిక్ ఏజెంట్లు ఎవరెవరు అని అడగవచ్చు. 1 ఉత్పత్తిదారులు, వినియోగదారులు, ప్రభుత్వం, టోకు వర్తకులు, చిల్లర వర్తకులు. వీళ్ళని మనం ఎకనామిక్ ఏజెంట్స్గా చెప్తుంటాం. నెక్స్ట్ అదేవిధంగా ఉత్పత్తిదారులు ఆర్థిక వనరులను సమీకరించుకొని ఉత్పత్తి నిర్వహించేవారు. వీళ్ళు మరి ఉత్పత్తికి సహకరిస్తారు. ఉత్పత్తిదారులు ఏం చేస్తారంటే ఆర్థిక వనరులన్నింటినీ సేకరించుకొని ఉత్పత్తి నిర్వహిస్తుంటారు మరియు ఉత్పత్తికి సహకరించే వారిని ఆర్థిక ప్రతినిధులుగా పేర్కొంటారు. ఎగ్జాంపుల్, ఈ ఉత్పత్తిదారులు ఎవరెవరు వస్తారంటే వ్యవసాయదారుడు, పారిశ్రామికవేత్త, శ్రామికులు. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము వరి ధాన్యం ఉత్పత్తి చేయాలి. వరి ధాన్యం ఉత్పత్తి చేయాలి అంటే వరి అంటే విత్తనాలు, నెక్స్ట్ అదేవిధంగా ఎరువులు, తర్వాత పురుగు మందులు, ఫెర్టిలైజర్స్, నెక్స్ట్ అదేవిధంగా దానికి కావలసిన ఎరువులు రకరకాలవన్నీ ఉపయోగించి మనకు కావలసిన వస్తువుని, అవుట్పుట్ని, ప్యాడీని తీస్తాం. ఈ విధంగా ఉత్పత్తికి సహకరించే వాటిని ఇక్కడ వ్యవసాయదారుడు ఏం చేస్తాడు? వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తాడు. అదేవిధంగా పారిశ్రామికవేత్త రా మెటీరియల్ ఉపయోగించుకొని అతడు ప్రొడక్షన్ కావలసిన వస్తువులు ఉత్పత్తి చేస్తాడు. అదేవిధంగా శ్రామికులు. ఈ విధంగా ఉత్పత్తికి సహకరించే వాళ్ళందరినీ ఇక్కడ ఉత్పత్తిదారులుగా చెప్తూ ఉంటాం. నెక్స్ట్ మరియు అదేవిధంగా ఉత్పత్తిదారుని ధర ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఒక వస్తువు యొక్క ధర ఎట్లా ఉంటుంది అంటే ఉత్పత్తి ఖర్చులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ భూమికి బాటకం అన్నాం, శ్రామికునికి వేతనము, అదేవిధంగా మూలధనానికి వడ్డీ, వ్యవస్థాపనకు ప్రాఫిట్. ఈ విధంగా ఇక్కడ ఉత్పత్తి ఖర్చు, ఈ ఉత్పత్తి ఖర్చులు ప్లస్ లాభము ఇవన్నీ కలిపితే ఉత్పత్తిదారుని ధర అవుతుంది. ఈ ఉత్పత్తిదారుని ధర మళ్ళీ వీటి ఈజ్ ఈక్వల్ టు టోకు వర్తకుని ధర అంటాం. దీన్నే టోకు వర్తకుని ధర అని చెప్తాం. ఉత్పత్తిదారుని ధరలోము ఉత్పత్తి ఖర్చులు ఉంటాయి, దానికి లాభం కలిపేసి మళ్ళీ ఏం చేస్తామంటే టోకు వర్తకుని ధర తీసుకుంటాం. ఉత్పత్తిదారుని ధర ఎట్లా వస్తుందంటే ఉత్పత్తి ఖర్చులు అంటే ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి ఎంత ఖర్చు అయింది ప్లస్ అతని లాభం కూడా కలుపుకుంటాడు. ఈ విధంగా కలుపుకుంటే ఉత్పత్తిదారుని ధర వస్తుంది. అదేవిధంగా టోకు వర్తకుని ధర ఎట్లా వస్తుందంటే టోకు వర్తకుడు ఏం చేస్తాడు? ఉత్పత్తిదారుని దగ్గరికి వెళ్ళి అతడు కొంటాడు. ఉత్పత్తిదారుని వద్ద కొన్నప్పుడు ఈ ఉత్పత్తిదారుని ధర ప్లస్ మళ్ళీ ఇతని యొక్క లాభం కలుపుకొని టోకు వర్తకుని ధర అవుతుంది. అదేవిధంగా వినియోగదారులు మైనస్ వస్తువు లేక సేవను ఉపయోగించుకున్న ప్రతి వ్యక్తి కూడా వినియోగదారుడే. ఇక్కడ వినియోగదారుడు అంటే ఎవరంటే ఎవరైతే వస్తువుల్ని కొనుగోలు చేస్తారో, అంటే ఉత్పత్తిదారులు కూడా కొన్ని రకాల వస్తువులు కొనుగోలు చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వరి ధాన్యం ఉంది. వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసే ఆ ఉత్పత్తిదారుడు, వ్యవసాయదారుడు ఏం చేస్తాడు? అగ్రికల్చర్కి సంబంధించిన ఫెర్టిలైజర్స్ కొనుగోలు చేస్తాడు. మరి అతడు కూడా కొనుగోలు చేశాడు కాబట్టి ఎరువుల వ్యాపారి దృష్టిలో ఇతడు కూడా వినియోగదారుడే. అంటే ప్రతి ఉత్పత్తిదారుడు కూడా వినియోగదారుడుగా ఉంటాడు, ఉత్పత్తిదారునిగా ఉంటాడు. ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించి ఒకసారి పరిశీలిద్దాం. రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల పరిధికి లోబడి నియమాలు చట్టాలకు లోబడి రూపొందించిన ప్రజలకు మార్గదర్శకత్వాన్ని చేకూర్చే వ్యవస్థనే ప్రభుత్వం అంటాం. ఇక్కడ ప్రభుత్వము అంటే ఏ దేశంలో అయినా సరే ఆ దేశ రాజ్యాంగం ప్రసాదించిన హక్కులకు, నియమాలకు, చట్టాలకు లోబడి ప్రజలు ఏం చేయాలంటే వస్తువులను ఉత్పత్తి చేయాలి. ఆ విధంగా అలాంటి వ్యవస్థను మనం ఇక్కడ ప్రభుత్వంగా పేర్కొంటాము. నెక్స్ట్ అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించి కూడా 3 రకాల ప్రభుత్వాలు ఉంటాయి. 1 పెట్టుబడిదారీ ప్రభుత్వం. పెట్టుబడిదారీ ప్రభుత్వం అంటే ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ ఉత్పత్తి కారకాలపై అజమాయిషీ ఎవరికి ఉంటుందంటే ప్రైవేట్ వ్యక్తులకు ఉంటుంది. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి కార్యకలాపాలపై అజమాయిషీ ప్రైవేట్ వ్యక్తులకు ఉంటుంది. అంటే ప్రైవేట్ వ్యక్తుల వాళ్ళ యొక్క స్వేచ్ఛకు అనుగుణంగా వస్తువులను ఉత్పత్తి చేస్తారు. ఎట్లా ఉత్పత్తి చేస్తారు పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో అంటే వాళ్ళకు ఏ వస్తువులకైతే డిమాండ్ ఉంటుందో ఆ వస్తువులను ఉత్పత్తి చేస్తారు. మరియు అదేవిధంగా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో వ్యక్తులకి స్వేచ్ఛ ఉంటుంది మరియు ఆ ఆస్తిని వారసత్వంగా ఒకరి నుంచి మరొకరికి బదిలీ చేయవచ్చు. స్వేచ్ఛ ఉంటుంది, ఆస్తిని బదిలీ చేసే హక్కు ఉంటుంది. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో
ఉత్పత్తి కార్యకలాపాలకు స్వేచ్ఛ ఉంటుంది. నెక్స్ట్ రెండోది సామ్యవాద ఆర్థిక వ్యవస్థ. సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి కార్యకలాపాలపై ఎవరి అజమాయిషి ఉంటుందంటే ప్రభుత్వం యొక్క అజమాయిషి ఉంటుంది. ఇంతకుముందేమో స్వేచ్ఛ ఉన్నది పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థలో. పెట్టుబడిదారే తాను ఉత్పత్తి చేసిన వస్తువుకు తానే ధర నిర్ణయించుకునేవాడు. ఏ విధంగా అంటే మార్కెట్లో ఉన్న సప్లై డిమాండ్లకు అనుగుణంగా ధర నిర్ణయించుకునేవాడు. కానీ సామ్యవాద ఆర్థిక వ్యవస్థలో ఎలా ఉంటుందంటే ఉత్పత్తి కారకాలపై ప్రభుత్వం యొక్క అజమాయిషి ఉంటుంది. ఇక్కడ వారసత్వంగా ఆస్తి హక్కులని ఉండవు. వారసత్వంగా ఒకరి నుండి మరొకరికి సంక్రమించవు. అందరూ పనిచేయాలి, అందరూ వచ్చిన ఆస్తిని అందరూ పంచుకొని అనుభవించాలి. అంతేగాని తరతరాలుగా వాళ్ళ కొడుకులకు పిల్లలకి ఈ విధంగా వారసత్వంగా ఉండదు. నెక్స్ట్ ఇది సామ్యవాద ఆర్థిక వ్యవస్థ. మూడోది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటంటే ఇక్కడ పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థలోని మంచి లక్షణాలు ప్లస్ సామ్యవాద ఆర్థిక వ్యవస్థలోని మంచి లక్షణాలు రెండు కలగలిపి మిశ్రమ ఆర్థిక వ్యవస్థను తయారు చేశారు. ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ రంగం ఉంటుంది మరియు ప్రైవేట్ రంగం ఉంటుంది. ఈ రెండు రంగాల కలయికనే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటారు. ఎగ్జామినేషన్లో మనకు క్వశ్చన్స్ ఎట్లా అడగవచ్చు అంటే ఎగ్జాంపుల్ పెట్టుబడిదారీ దేశాలకు ఉదాహరణ అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్. నెక్స్ట్ సామ్యవాద దేశాలకు ఉదాహరణ సామ్యవాద దేశాలు చైనా, క్యూబా ఇలాంటి దేశాలు. అదేవిధంగా నెక్స్ట్ మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు ఉదాహరణ భారతదేశం. ఇలాంటి వాటి మీద కూడా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ అదేవిధంగా టోకు వర్తకులు అంటే ఒకసారి పరిశీలిద్దాం. ఉత్పత్తిదారుల నుండి వస్తువులను కొని తమ లాభాన్ని కలుపుకొని చిల్లర వర్తకులు అమ్మే వాళ్ళని టోకు వర్తకులు అంటారు. టోకు వర్తకులు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైతే ఉత్పత్తి అయిందో అక్కడికి వెళ్ళి ఒకేసారి పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తారు. వీళ్ళని హోల్సేల్ వర్తకులు అని చెప్తుంటాం. వీళ్ళు ఒకేసారి పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి ప్లస్ మళ్ళీ వీళ్ళ లాభాన్ని కలుపుకొని చిల్లర వర్తకులకు వీళ్ళు అమ్ముతూ ఉంటారు. టోకు వర్తకుని ధర ఈజ్ ఈక్వల్ టు ఉత్పత్తిదారు నుండి కొన్న ధర ప్లస్ లాభం. అంటే ఉత్పత్తిదారు నుండి ఎంతకైతే కొన్నాడో దానికి వీళ్ళ లాభం కలుపుకుంటే ఏ ధర వస్తుంది? టోకు వర్తకుని ధర వస్తుంది. దాని తర్వాత ఇక్కడ పి అంటే ధర, ఎం అంటే లాభం, పి ప్లస్ ఎం అంటే ధర ప్లస్ లాభం రెండు కలుపుతారు. చిల్లర వర్తకులు వీళ్ళు ఎట్లా ఉంటారంటే టోకు వర్తకు నుండి వస్తువుల్ని కొని తన లాభాలను కలుపుకొని వినియోగదారులకు అమ్మే వాళ్ళని టోకు వర్తకులు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. మనకు సంతూర్ సోప్స్ ఉన్నాయి. ఈ సంతూర్ సోపులు ఉత్పత్తి చేసే యజమాని దగ్గర ఉత్పత్తిదారుని ధర. అక్కడ ఉత్పత్తిదారుని ధర ఎట్లా వస్తుంది? రా మెటీరియల్ ప్లస్ అతని లాభం కలిపితే ఉత్పత్తిదారుని ధర వస్తుంది. తర్వాత నెక్స్ట్ టోకు వర్తకుడు అంటే ఎవరైనా అక్కడికి వెళ్ళి ఒక డీలర్షిప్ తీసుకున్నాడు, ఒక ఏరియాకు హైదరాబాద్కు ఒక డీలర్షిప్ తీసుకున్నాడు అనుకోండి సోప్స్ కొనడానికి. ఇతడు ఏం చేస్తాడంటే మొత్తం కొనుక్కొస్తాడు. అంటే ఉత్పత్తిదారుని ధర అక్కడ ఇంతకుముందు ఉత్పత్తిదారుని ధర 10 రూపాయలు ఉందనుకోండి, ప్లస్ దీని లాభం ఒక 5 రూపాయలు కలుపుతాడు. ఆ 10కి 5 కలిపితే ఎంతైంది? 15 రూపాయలు. ఈ 15 రూపాయలు టోకు వర్తకుని ధర. మరి ఈ టోకు వర్తకుడు మళ్ళీ ఏం చేస్తాడు? ఆయన దగ్గర నుంచి చిల్లర వర్తకులకు అమ్ముతాడు. ఈయన ఒక 5 రూపీస్ లాభం చూసుకుని దాన్ని 20 రూపాయలకు చిల్లర వర్తకులు అమ్ముతాడు. చిల్లర వర్తకులు ఏం చేస్తారంటే వీళ్ళు కూడా తమ లాభం కలుపుకొని రిటైలర్స్ వినియోగదారులకు అమ్ముతారు. అంటే వీళ్ళు ఈ సోప్ మన దగ్గరికి వచ్చే వరకు 25 రూపీస్ అవుతుంది. ఈ విధంగా అంటే ప్రతి ఒక్క స్టేజీలో వాళ్ళ ఉత్పత్తి ఖర్చులు ప్లస్ లాభాలు కలుపుకొని అమ్ముతూ ఉంటారు. ఈ విధంగా చిల్లర వర్తకులు నుంచి వినియోగదారుల దగ్గరికి వస్తువులు చేరుతూ ఉంటాయి. నెక్స్ట్ యాజమాన్యాల గురించి పరిశీలిద్దాం. ఏకయాజమాన్యం అంటే ఒకే వ్యక్తి పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని కానీ చిన్న తరహా ఉత్పత్తిని కానీ చేయడాన్ని ఏకయాజమాన్యం అంటాం. ఏకయాజమాన్యం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజీ పెట్టాం, ఒకే వ్యక్తి పెట్టాడు అనుకోండి, అదే అతని యొక్క ఏకయాజమాన్యం అంటాం. అట్లా ఒకే వ్యక్తి పెడితే ఇక్కడ ఏకయాజమాన్యం యొక్క లక్షణాలు ఏంటంటే ఇందులో ఒకే వ్యక్తి యజమానిగా ఉంటాడు. నెక్స్ట్ ఇతనికి అపరిమితమైన బాధ్యత ఉంటుంది. అపరిమితమైన బాధ్యత అంటే ఆ కాలేజీకి లాభం వచ్చినా అతనే భరించాలి, నష్టం వచ్చినా అతనే భరించాలి. అంటే నష్టం వస్తే మొత్తం కట్టాల్సిన బాధ్యత కూడా అతనికి ఉంటుంది. ఇది ఏకయాజమాన్యం. ఏకయాజమాన్యంలో ఏంటిదంటే లాభాలు రావచ్చు, నష్టాలు రావచ్చు, బాధ్యత మాత్రం అతనే వహించాలి. నెక్స్ట్ రెండోది భాగస్వామ్యం అంటే ఇందులో ఇద్దరూ లేకుంటే అంతకంటే ఎక్కువ మంది వాటాదారులు ఉంటే దాన్ని భాగస్వామ్యం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నవైతే అయితే ఒక వ్యక్తి పెట్టడానికి అవకాశం ఉంది. ఏదైనా వ్యాపారాన్ని, ఏదైనా బిజినెస్ని ఒక షాప్ పెట్టుకోవాలి, ఒక వ్యక్తి పెట్టగలుగుతాడు. అదే ఒక చిన్న తరహా సోప్ ఇండస్ట్రీ పెట్టాలనుకుంటున్నాడు, చిన్న తరహా పరిశ్రమ పెట్టాలనుకున్నాడు, లేకుంటే చాక్ పీస్ డబ్బాలది పెట్టాలనుకున్నాడు.
ఇట్లా పీస్ ఆఫ్ చాక్ పీస్ ఇండస్ట్రీ పెట్టాలనుకున్నప్పుడు ఇద్దరు లేకుంటే అంతకంటే ఎక్కువ మంది కలిసి వాటాదారులుగా ఉంటారు. దాన్ని భాగస్వామ్యం అంటాం. ఇద్దరు లేకుంటే అంతకంటే ఎక్కువ మంది కలిస్తే. అయితే దీంట్లో ఈ భాగస్వామ్య వ్యాపారంలో ప్రతి భాగస్వామి కొంత ద్రవ్యాన్ని పెట్టుబడిగా పెడతాడు. ప్రతి భాగస్వామి కూడా ముందుగా ఫర్ ఎగ్జాంపుల్ ముగ్గురు పార్ట్నర్స్ అనుకోండి, ఆ ముగ్గురు పార్ట్నర్స్ తలా ₹1,00,000 2,00,000 ఈ విధంగా పెడతారు. పెట్టిన తర్వాత వాళ్ళ ఒప్పందం ప్రకారం లాభాలని పంచుకుంటారు. అంటే పెట్టుబడి ఏ రేషియోలో అయితే పెడతారో ఒక వ్యక్తి 2,00,000 పెట్టవచ్చు, ఒక వ్యక్తి 1,00,000 పెట్టవచ్చు, ఒక వ్యక్తి 50,000 పెట్టవచ్చు. అంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడి ప్రకారం లాభాలు వచ్చిన తర్వాత ఆ రేషియోలోనే పంచుకుంటారు. అదేవిధంగా భాగస్వామికి అపరిమితమైన బాధ్యత ఉంటుంది. దీంట్లో ప్రతి ఒక్క వ్యక్తికి భాగస్వామి అంటే ఎక్కువ పెట్టుబడి పెట్టిన వ్యక్తి ఎక్కువ నష్టం భరించాల్సి వస్తుంది, తక్కువ పెట్టుబడి పెట్టిన వ్యక్తి తక్కువ నష్టం భరించాల్సి వస్తుంది. లాభం వస్తే ఎక్కువ పెట్టిన వ్యక్తి ఎక్కువ లాభం తీసుకుంటాడు, తక్కువ పెట్టిన వ్యక్తి తక్కువ. ఈ విధంగా దీన్ని భాగస్వామ్య వ్యాపారం అంటాం. దీని తర్వాత జాయింట్ స్టాక్ కంపెనీ. జాయింట్ స్టాక్ కంపెనీ అంటే ఒక్కోసారి మనము ఒక పెద్ద ఇండస్ట్రీ పెట్టాలి, అప్పుడు ఒక 3-4 వ్యక్తులతోటి సాధ్యం కాదు, ఎక్కువ మంది వ్యాపారంతో స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోప్స్ ఇండస్ట్రీ అయినా లేకుంటే ఒక ఫేర్ అండ్ లవ్లీ లాంటివైనా ఇట్లాంటి ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలనుకోండి, వ్యాపారానికి కావాల్సిన పెట్టుబడిని వాటాలుగా విభజించి వాటిని ఎంపిక చేసి కొద్ది మందికి కానీ ప్రజలకు కానీ అమ్మి ఆ ధనంతో వ్యాపారాన్ని నిర్వహించడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తారు అంటే మనకు ₹50,00,000 పెట్టుబడి అవసరమవుతుంది. 50,00,000 ఒక వ్యక్తి దగ్గర లేనప్పుడు, ఇద్దరి దగ్గర లేనప్పుడు ఒక 10 మందో 20 మందో వాళ్ళ వల్ల కూడా కాకుంటే వాళ్ళు ఏం చేస్తారు, ఆ 10 మంది కలిసి షేర్లు జారీ చేస్తారు. షేర్ వాల్యూ ఎట్లా ఉంటుందంటే ₹10 ఉంటుంది, దాని ఫేస్ వాల్యూ. ₹10 గల షేర్ మార్కెట్ బయటికి జారీ 50,00,000 అవసరమైతే 50,00,000 వాటాలు అక్కడ జారీ చేస్తారు. ఈ విధంగా జాయింట్ స్టాక్ కంపెనీలో షేర్లను జారీ చేసి వాటి ద్వారా, షేర్ అంటే పెట్టుబడి అని అర్థం, వాటిని జారీ చేసి వాటి ద్వారా ఇక్కడ వ్యాపారాన్ని ఇక్కడ మనం ఒక షేర్ కొన్నాం ఒక కంపెనీలో, రిలయన్స్ కంపెనీలోనో లేకుంటే టాటా కంపెనీలో, ఇట్లా కొన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాటా ధృవపత్రం మీద కంపెనీ వారు వ్యాపార లాభాలతో వాటా లేక భాగం ధృవపత్రాలతో చెల్లిస్తామనే వాగ్దాన పత్రాన్ని ఇక్కడ ధృవపత్రాలు అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం షేర్ కొన్నప్పుడే షేర్ మీద ఉంటుంది లాభం వస్తే ఎంత శాతం ఇస్తాం, లేకుంటే నష్టమైతే ఎంత భరించాలి. దీంట్లో కూడా షేర్లలో కూడా లాభాలు వచ్చినప్పుడు భరించే ఉంటాయి, నష్టాలు వచ్చినప్పుడు కూడా స్వీకరించాలి కంపల్సరీగా. కొన్ని షేర్లు ఎట్లా ఉంటాయి అంటే మామూలుగా పెట్టుబడికి మాత్రమే ఉంటాయి, నష్టం వచ్చినప్పుడు తక్కువ పరిమితి ఉంటుంది. దాంట్లో షేర్లలో రకాలు. ఈ విధంగా వాటా ధృవపత్రాలు అంటే లాభం వస్తే ఇస్తాము చెల్లిస్తాము అని కంపెనీ వాళ్ళు రాసి ఇచ్చేదాన్నే ఇక్కడ ధృవపత్రము అంటాం. ఒక రిలయన్స్ కంపెనీలో మనం పెట్టుబడి పెట్టాం, షేర్లు కొన్నాం, ఒక 100 షేర్లు కొన్నప్పుడు వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ని ఇక్కడ ఏమంటామంటే వాటా ధృవపత్రము అని చెప్తాం. ఈ విధంగా లాభాలు వచ్చినప్పుడు తీసుకుంటాం. నెక్స్ట్ జాయింట్ స్టాక్ కంపెనీలు. జాయింట్ స్టాక్ కంపెనీని 2 రకాలుగా విభజిస్తారు. ఒకటి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్, రెండోది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్. ఇక్కడ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ అని విభజించాం. మరి ప్రైవేట్ లిమిటెడ్కి పబ్లిక్ లిమిటెడ్కి ఒకసారి డిఫరెన్స్ చూద్దాం. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కనిష్ట సభ్యుల సంఖ్య ఎంత ఉంటారంటే 2 ఉంటారు. అదేవిధంగా గరిష్టంగా ఎంత ఉండవచ్చు అంటే 50 వరకు ఉండవచ్చు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో. ఎగ్జామినేషన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కనిష్ట గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత అని అడుగుతాడు. కనిష్టంగా 2 నుంచి గరిష్టంగా 50 మధ్యలో ఎంతమంది అయినా ఉండొచ్చు. అదేవిధంగా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, దీంట్లో పబ్లిక్ లిమిటెడ్ ఇంతమంది అని నియమం ఉండదు, ఒక పర్టికులర్గా ఇంతమందే ఉండాలి అని ఒక నియమం ఉండదు. నెక్స్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి పరిమిత బాధ్యత ఉంటుంది. అంటే మనం ఎంతైతే పెట్టుబడి పెట్టామో దాని వరకు ఆ వాటా వరకు మాత్రమే బాధ్యత ఉంటుంది. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో కూడా అంతే, ఎంత అయితే షేర్ కొన్నామో ఆ షేర్ వాల్యూ వరకే బాధ్యత ఉంటుంది, లాభం వచ్చినా నష్టం వచ్చినా. అదేవిధంగా మూడోది స్వతంత్ర అస్తిత్వం కలిగి నిరంతరం కొనసాగే లక్షణం ఉంటుంది. అంటే ఇక్కడ నిరంతరం కొనసాగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడనేమో స్వతంత్ర అస్తిత్వం కలిగి ఉంటుంది ఇక్కడ కూడా. నెక్స్ట్ 50 మంది సభ్యులను ఇక్కడ 50 మంది సభ్యులు వాటాలని కొనాలి ప్రైవేట్ లిమిటెడ్లో. కానీ పబ్లిక్ లిమిటెడ్లో వాటాలు ఇంతమంది అనేది ఇక్కడ నియమం అనేది ఏది ఉండదు. ఈ విధంగా మనకు ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ 4వది ఏంటంటే ఇంకోటి సహకార సంస్థలు. ఈ సహకార సంస్థల గురించి ఒకసారి పరిశీలిద్దాం. ఇవి సహకార సంస్థలు అంటే స్వచ్ఛంద సంస్థలని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోఆపరేటివ్ సొసైటీ ఉంది, అది స్వచ్ఛంద సంస్థ అని అర్థం. ఇవి ఏ సూత్రంపై ఆధారపడతాయి? చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు.
కోఆపరేటివ్ సొసైటీస్ దేని మీద ఆధారపడితే అందరి కొరకు తాను, తన కొరకు అందరూ అను సూత్రం ఆధారంగా చేసుకొని ఇవి పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊరు ఉంది. ఒక ఊరిలో ఒక్కొక్క రైతు పంటను అమ్ముకోవాలి అంటే తక్కువ వస్తుంది లాభం. అయితే ఒక 50 మంది రైతులు కలిసి ఏం చేశారంటే సొసైటీగా ఏర్పడి తమకున్న అరెకరం, పావెకరం ఇట్లాంటి వాటిని అన్నిటిని కలిపి ఒక పెద్ద కమతంగా ఒక 100 ఎకరాల కమతం చేశారు ఆ రైతులు. ఆ 100 ఎకరాల కమతంలో అప్పుడు బ్యాంకు దగ్గరికి పోయి లోన్ తెచ్చి, రుణాలు తెచ్చి మొత్తం పెద్ద మొత్తంలో వాళ్ళు సాగు చేసి, పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేసి అమ్మేటప్పుడు కూడా పెద్ద మొత్తంలో అమ్ముతారు కాబట్టి అత్యధిక లాభాలు వస్తాయి. అంటే కోఆపరేటివ్ సొసైటీలో అందరి కొరకు తాను, తన కొరకు అందరు కలిసి ఇక్కడ పనిచేసి వాటి ఆధారంగా వచ్చిన లాభాలని పంచుకోవడము, దీన్నే సహకారం సొసైటీస్ అంటాం. ఇక్కడ రైతులు కూడా ఏర్పాటు చేసుకుంటారు సహకార సొసైటీని, సహకార సంఘాలు అంటాం. ఇవి ఒక సభ్యునికి ఒక ఓటు అనే నియమం పాటిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీటికి ఎలక్షన్స్ నిర్వహించేటప్పుడు ఒక సభ్యునికి ఒక ఓటు మాత్రమే ఉంటుంది ఈ కోఆపరేటివ్ సొసైటీస్. తర్వాత స్నేహాన్ని, సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని పెంచుతాయి. ఈ యొక్క సహకార సంస్థల వల్ల ఏమవుతుందంటే రైతుల మధ్యన లేకుంటే బయట మనమైన ఒక కోఆపరేటివ్ సొసైటీగా ఏర్పడి 10 మంది కలిసి ఒక వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. దీని ద్వారా ఆ సభ్యుల మధ్య స్నేహము, సమానత్వము, సౌభ్రాతృత్వము అనే లక్షణాలు పెరుగుతాయి. అదేవిధంగా ఇవి వ్యవసాయ రుణాలైన మార్కెట్లోని రంగాల్లో ముఖ్య పాత్రను పోషిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అరెకరం ఉన్న రైతు బ్యాంకు దగ్గరికి పోయి నాకు లోన్ కావాలంటే ఇవ్వడు. అదే ఒక సొసైటీ ఏర్పడదు అనుకోండి, సొసైటీ ఏర్పడితే ఆటోమేటిక్గా బ్యాంక్ వాళ్ళు తొందరగా లోన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఈ విధంగా మార్కెట్లో రుణ సౌకర్యాలు పెంపొందడానికి, అదేవిధంగా పండిన పంటను అమ్ముకోవడానికి ఈ సహకార సొసైటీలు బాగా ఉపయోగపడుతున్నాయి. కానీ నేడు వీటిలో రాజకీయ జోక్యం ఎక్కువైంది. అందుకోసమే చాలా సహకార సంస్థలు ఏమవుతున్నాయంటే ఈరోజు నష్టాల్లో ఉన్నాయి. ఎందుకు సహకార సంస్థలు నష్టాల్లో ఉన్నాయంటే వీటిలో రాజకీయ జోక్యం ఒకటి, అవినీతి, లంచగొండితనము ఇట్లాంటివన్నీ కూడా పెరిగాయి. అదేవిధంగా సభ్యుల మధ్య, సంఘంలోని సభ్యుల మధ్య కూడా మనస్పర్ధలు రావడము, తర్వాత ఒకరు ఎక్కువ పనిచేయడము, ఒకరు తక్కువ పనిచేయడం, ఇలాంటి కారణాలతోటి ఈ సొసైటీస్ రాజకీయ జోక్యం పెరిగి ఇవి నష్టాల బారిలో పడ్డాయి. తర్వాత వీటి మీద ప్రీవియస్ క్వశ్చన్స్ ఎట్లా వచ్చాయో ఒకసారి పరిశీలిద్దాం. సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ఇంకా ఏ రకంగా పిలుస్తారు మనం ఇంతకుముందే చెప్పాం. ఇది 2002లో డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్లో అడిగాడు. ఆప్షన్ ఏ ఇక్కడ 1 పొదుపు సిద్ధాంతం, 2 ధరల సిద్ధాంతం, 3 ఆదాయ సిద్ధాంతం, 4 ఇక్కడ వ్యవస్థ సిద్ధాంతం అనవచ్చు. అయితే ఇక్కడ వ్యయ సిద్ధాంతం అనవచ్చు. మరి ఇక్కడ చూడండి, ఏ సిద్ధాంతం సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ఏమని పిలుస్తాం? ధరల సిద్ధాంతం అంటాం. ఆప్షన్ బి అంటే 2 రైట్ ఇక్కడ. నెక్స్ట్ అదేవిధంగా ఇంకో ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాం. అర్థశాస్త్రంలో ఆర్థిక సంపదను కొల్లగొట్టడం అని వర్ణించినవాడు. అంటే ఆర్థిక సంపదను కొల్లగొట్టడం డ్రైన్ థియరీని ప్రతిపాదిస్తాడు దాదాబాయి నౌరోజీ. ఇది కూడా 2002 డిఎస్సిలో అడిగాడు. డ్రైన్ థియరీ ద్వారా భారతదేశం నుండి 1400 కోట్ల రూపాయలు బ్రిటిష్ వాళ్ళు మన దేశం నుంచి సంపదను తరలించకపోయారని దాదాబాయి నౌరోజీ తన యొక్క గ్రంథంలో పేర్కొనడం జరిగింది. దాదాపుగా ఇది ఆర్థిక సంపదను కొల్లగొట్టడం. నెక్స్ట్ ఉత్పత్తి ప్రాతిపదిక విద్య అన్నది, ఇది 2008 డిఎస్సిలో అడిగాడు. ఇదేంటిది అంటే మాధ్యమిక ఉత్పత్తి అనేది ఆన్సర్ ఇక్కడ. ఆప్షన్ ఏ అంతిమ ఉత్పత్తి, ఆప్షన్ బి మాధ్యమిక ఉత్పత్తి, ఆప్షన్ 3 ఇక్కడ ప్రాథమిక ఉత్పత్తి, ఆప్షన్ డి ప్రత్యక్ష ఉత్పత్తి. ఆన్సర్ మాధ్యమిక ఉత్పత్తి. నెక్స్ట్ అదేవిధంగా బాటకం అనగా 2008 డిఎస్సిలో అడిగాడు. 1 వ్యవస్థాపనము చేసినందుకు ప్రతిఫలము, కార్మికుని శ్రమకు చెల్లించే ప్రతిఫలము, 3 పెట్టుబడికి చెల్లించే ప్రతిఫలము, 4 భూమికి చెల్లింపు ప్రతిఫలం. జనరల్గా చూడండి, బాటకం అంటే వ్యవస్థాపనకు చెల్లించేది లాభం, అది బాటకం కాదు. రెండవది కార్మికుని శ్రమకు చెల్లించే ప్రతిఫలం ఏంది? వేతనం, బాటకం కాదు, ఇది కూడా కాదు. నెక్స్ట్ పెట్టుబడికి చెల్లించే ప్రతిఫలం వడ్డీ, ఇది కూడా కాదు. భూమికి చెల్లించే ప్రతిఫలం బాటకం. ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్, భూమికి చెల్లించేది. ఈ విధంగా ఎగ్జామినేషన్లో ప్రీవియస్ క్వశ్చన్స్ అడిగాడు. నెక్స్ట్ వినియోగం, కన్జంప్షన్ అంటాం. ఇది కూడా మనకు ఇంపార్టెంట్. వినియోగం అంటే ఏంది? వ్యక్తులు తమ అవసరాలను ఇక్కడ వస్తువులు ఉన్నాయి కదా, వస్తువులు మనం 3 రకాలని చెప్పాం. అవసర వస్తువులు, సౌకర్యాలు, విలాసాలు. ఈ 3 రకాల వస్తువులుని వ్యక్తులు ఏం చేస్తారంటే తమ కోరికలను తీర్చుకోవడం కోసం ఉపయోగిస్తుంటారు. ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో అవసరం అంటే ఫుడ్, షెల్టర్, క్లాత్ అని చెప్పాము. ఈ మూడింటిని ఫుడ్, షెల్టర్, క్లాత్ అనేది మినిమం ప్రాథమిక అవసరం. తర్వాత సౌకర్యం అంటే ఏంది? మనకు ఫ్యాను, తర్వాత బైకు, ఇవి సౌకర్యం. విలాసాలు అంటే ఏంది? మనం ఏసీ ఒకటి, విమానము,
తర్వాత కారు, ఇలాంటివి ఏంటి విలాసాలు. అంటే ప్రతి వ్యక్తికి కూడా ప్రాథమిక అవసరాలు ఉంటాయి, సౌకర్యాలు ఉంటాయి, విలాసాలు ఉంటాయి. ఈ మూడు దేనికి ఉపయోగపడతాయి అంటే కోరికలను తీర్చుకోవడానికి, వస్తు సేవలను ఉపయోగించుకోవడాన్ని ఇక్కడ వినియోగం అంటాం. వినియోగం అంటే 3 రకాల వస్తువులను ఇక్కడ మనం ఉపయోగించుకొని మన కోరికలను తీర్చుకుంటాం. దాన్నే వినియోగంగా చెప్పడం జరుగుతుంది. మొత్తం ఆర్థిక కార్యకలాపాలకు మూలం, అసలు ఏ ఆర్థిక వ్యవస్థకైనా ఆర్థిక కార్యకలాపాలకైనా మూలం ఏంటంటే వినియోగం, కన్జంప్షన్. ఒకవేళ వినియోగం లేదనుకోండి, వినియోగం లేకుంటే ఉత్పత్తి ఉండదు. వినియోగానికి మూలం కోరికలు. మరి ఎందుకు వినియోగం ఉంటుంది అంటే కోరికలు ఉండబట్టే. ఫర్ ఎగ్జాంపుల్ కారు ఎక్కాలనే కోరిక ఉంది కాబట్టి ఆటోమేటిక్గా కారు కొంటాం. లేకుంటే ఫోన్ యూజ్ చేయాలి అనే కోరిక ఉందండి, టచ్ స్క్రీను, వెంటనే ఏం చేస్తాం, ఫోన్ కొంటాం. అంటే ఆ కోరిక చేయబట్టి ఆ ఫోన్ కొంటున్నాం. అదేవిధంగా వస్తువుల్ని వినియోగించుకునే వ్యక్తులే వినియోగదారులు. అయితే వస్తువుల్ని ఎవరైతే వినియోగిస్తారో వాళ్ళని వినియోగదారులు అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ప్రయోజనాన్ని ఏ విధంగా కొలవచ్చు, అసలు ప్రయోజనం అంటే ఏంది, ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ ఇది. ప్రయోజన విశ్లేషణలో ముఖ్యమైన ప్రమేయం ఏంటంటే ప్రయోజనాన్ని కొలవచ్చు అంటాం. ప్రయోజనం అంటే ఏంటంటే ఏదైనా ఒక వస్తువును ఉపయోగించడం ద్వారా సంతృప్తి చెందితే దాన్నే ప్రయోజనం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు పెన్ను ఎగ్జామ్ రాయాలని కోరిక ఉంది. ఎగ్జామ్ రాయాలి అంటే ఏం చేస్తాము, పెన్ను కావాలి. ఈ పెన్ను అనేది ఏంటిది, పెన్ను ద్వారా మన యొక్క కోరికని ఇక్కడ ఎగ్జామ్ రాసే కోరికని ఇక్కడ నెరవేర్చుకుంటున్నాం. ఇదే ప్రయోజనం. ప్రయోజన విశ్లేషణలో ముఖ్యమైన ప్రమేయం ఏంటంటే ప్రయోజనాన్ని కొలవచ్చు అనే ప్రమేయంపై ఈ ప్రయోజన విశ్లేషణ ఆధారపడింది. నెక్స్ట్ వినియోగదారుని ప్రవర్తనను అధ్యయనం చేయడానికి 2 రకాల ప్రయోజన విశ్లేషణలు రూపొందాయి. మనము వినియోగదారుల యొక్క ప్రవర్తన అధ్యయనం చేయడానికి ఇక్కడ 2 రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి కార్డినల్ ప్రయోజనము, రెండోది ఆర్డినల్ ప్రయోజనము. ఆర్డినల్ అని 2 రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఆల్ఫ్రెడ్ మార్షల్ ఏం చేశాడంటే ప్రయోజన విశ్లేషణను ఆధారంగా వినియోగదారుని ప్రవర్తన అధ్యయనం చేశాడు. ఎగ్జామినేషన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. వినియోగదారుని ప్రవర్తన అధ్యయనం చేయడానికి మార్షల్ ఏం చేశాడు అంటే ప్రయోజన విశ్లేషణ ఆధారంగా చేసుకున్నాడు. కార్డినల్ విశ్లేషణ ఆధారంగా మార్షల్ సిద్ధాంతం ఆధారపడింది. ఈ ఆల్ఫ్రెడ్ మార్షల్ చెప్పిన సిద్ధాంతం దేని మీద ఆధారపడి ఉంది అంటే కార్డినల్ విశ్లేషణ మీద ఆధారపడి ఉంది. ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు బిట్టు. ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ దేని మీద ఇక్కడ మార్షల్ ప్రయోజన విశ్లేషణ దేని మీద ఆధారపడి ఉంది, కార్డినల్ విశ్లేషణ మీద ఆధారపడి ఉంది. అదేవిధంగా ఇప్పుడు కార్డినల్ మనం చెప్పాం. అసలు ఒకసారి కార్డినల్ విశ్లేషణ అంటే ఏందో ఒకసారి పరిశీలిద్దాం. కార్డినల్ విశ్లేషణ అంటే ఏంటంటే 1, 2, 3, 4 ఒక యాపిల్ పండు తిన్నాం, 1 యూనిట్ ప్రయోజనం వచ్చింది. 2 యాపిల్ పండ్లు తిన్నాం, 2 యూనిట్ల ప్రయోజనం వచ్చింది. 3 తిన్నాం, 3 యూనిట్ల ఇట్లా ప్రయోజనాన్ని కొలిచి సంఖ్యారూపంలో కొలవడాన్ని కార్డినల్ ప్రయోజన విశ్లేషణ అంటాము. కార్డినల్ అంటే ఖచ్చితంగా కొలవచ్చు అని చెప్పొచ్చు. ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ చూద్దాం. ఇది ఎట్లా ఉంటుంది అంటే జేఆర్ హిగ్స్ ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ గురించి చెప్పడం జరిగింది. ఈ ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ ఎట్లా ఉంటుంది అంటే మనము హోటల్కి వెళ్ళాం, ఇడ్లీ తిన్నాము, దోశ తిన్నాం. అయితే ఇక్కడ ఇడ్లీ తిన్నప్పుడు ఎంత ప్రయోజనం వచ్చింది, దోశ తిన్నప్పుడు ఎంత ప్రయోజనం వచ్చింది అంటే ఖచ్చితంగా ఇక్కడ సంఖ్యారూపంలో కొలవలేం, కానీ పోల్చవచ్చు. ఇడ్లీ కంటే దోశ తిన్నప్పుడు ఎక్కువ ప్రయోజనం వచ్చింది, లేకుంటే బైక్ ఎక్కిన దానికంటే కార్ ఎక్కినప్పుడు ఎక్కువ ప్రయోజనం వచ్చింది. ఈ విధంగా పోల్చి చెప్పడాన్ని ఇక్కడ ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ అంటాం. దీంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ ఈ విధంగా చెప్తూ ఉంటాం. కార్డినల్ అంటేనేమో సంఖ్యారూపంలో చెప్పడం, ఆర్డినల్ అంటేనేమో ఇక్కడ ప్రిఫరెన్స్ ఇవ్వడం, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఈ కార్డినల్ ప్రయోజన విశ్లేషణ మీద ఆధారపడి కొన్ని సిద్ధాంతాలు రూపొందించాడు మార్షల్. ఒకటి క్షీణోపాంత ప్రయోజన సూత్రము, సమోపాంత ప్రయోజన సూత్రము, డిమాండ్ సూత్రము, డిమాండ్ వ్యాకోచత్వాలు, వినియోగదారుని మిగులు. ఈ సిద్ధాంతాలు కార్డినల్ విశ్లేషణ మీద ఆధారపడి ఉన్నాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతాడు. క్షీణోపాంత ప్రయోజన సూత్రము దేని మీద ఆధారపడింది, కార్డినల్ విశ్లేషణ మీద. ఇక్కడ ఇచ్చిన ఈ 5 సిద్ధాంతాలు కూడా కార్డినల్ విశ్లేషణ మీద ఆధారపడ్డాయి. అంటే ప్రయోజనాన్ని ఖచ్చితంగా కొలవచ్చు, 1, 2, 3, 4, 5 ఇట్లా కొలవచ్చు అని చెప్తున్నాం. క్షీణోపాంత ప్రయోజన సూత్రము, సమోపాంత ప్రయోజన సూత్రము, డిమాండ్ సూత్రము, డిమాండ్ వ్యాకోచత్వాలు, వినియోగదారుని మిగులు, ఇవన్నీ కూడా కార్డినల్ ప్రయోజన విశ్లేషణ మీద ఆధారపడ్డాయి. వెరీ 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 ఇంపార్టెంట్. ఎగ్జామ్లో మనకు ఈ క్వశ్చన్ వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ కార్డినల్ ప్రయోజన విశ్లేషణ ప్రమేయాలు. మరి ఏ విధంగా కొన్ని ప్రమేయాలు అజంప్షన్స్ చేశారు. 1 హేతుబద్ధమైన ప్రవర్తన.
వినియోగదారుని ప్రవర్తన ఎట్లా ఉంటుంది అంటే కార్డినల్ ప్రయోజనం విశ్లేషణ చేసేటప్పుడు హేతుబద్ధంగా ఉంటుంది. అంటే ఏ వస్తువును ఉపయోగిస్తే ఎక్కువ ప్రయోజనం వస్తుంది, రేషనల్ థింకింగ్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ తింటే ఎక్కువ ప్రయోజనం ఉందా, లేకుంటే దానిమ్మ పండు తింటే ఎక్కువ ప్రయోజనం ఉందా, ఇక్కడ ఆలోచించగలుగుతాడు. ఈ విధంగా ఆలోచించడాన్ని రేషనల్ థింకింగ్ అంటాం. నెక్స్ట్ రెండోది ప్రయోజనాన్ని కొలవడానికి వీలుంటుంది. ప్రయోజనాన్ని కొలవచ్చు అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ జామకాయ తిన్నాం, 10 యూనిట్ల ప్రయోజనం వచ్చింది. అరటిపండు తిన్నాం, 20 యూనిట్ల ప్రయోజనం వచ్చింది. ఈ విధంగా ప్రయోజనాన్ని కొలవడానికి వీలుంటుంది అని చెప్తున్నాడు. ఇట్లా ఒక వస్తువును ఉపయోగించడం ద్వారా ఖచ్చితంగా సంఖ్యా రూపంలో ఎంత ప్రయోజనం వస్తుందో చెప్పడాన్ని కార్డినల్ ప్రయోజనం అంటాం. అదేవిధంగా ద్రవ్యం యొక్క ఉపాంత ప్రయోజనం స్థిరంగా ఉంటుంది అని చెప్తున్నాం. నెక్స్ట్ నాలుగోది క్షీణోపాంత ప్రయోజన సూత్రం. ఈ క్షీణోపాంత ప్రయోజన సూత్రం కూడా ఈ కార్డినల్ ప్రయోజన విశ్లేషణ మీద ఆధారపడ్డది. నెక్స్ట్ ఆర్డినల్ ప్రయోజనం. ఈ కార్డినల్ ప్రయోజనం మీద ఆధారపడ్డది ఏంటంటే క్షీణోపాంత ప్రయోజన సూత్రం. ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణ మీద ఆధారపడ్డది ఏంటంటే ఉదాసీన వక్రరేఖ విశ్లేషణలో జేఆర్ హిగ్స్ ప్రయోజనాన్ని ఏమనంటే ఒక మానసిక సంబంధమైన భావన కాబట్టి దీన్ని ఇదిమిద్దంగా కొలవడానికి వీల్లేదని, వివిధ వస్తువుల యొక్క ప్రయోజనాన్ని ఇక్కడ పోల్చి చెప్పవచ్చు అంటాడు జేఆర్ హిగ్స్ ఏమని చెప్తున్నాడంటే ఉదాసీన వక్రరేఖ విశ్లేషణ చెప్పేటప్పుడు ప్రయోజనాన్ని ఖచ్చితంగా 1 యూనిట్ ప్రయోజనం వస్తుంది, 2 యూనిట్లు వస్తుంది, 3 యూనిట్లు వస్తుంది చెప్పలేము. ప్రయోజనాన్ని పోల్చి చెప్పవచ్చు. అంటే మనం ఒక వస్తువు నుంచి మరి ఒక వస్తువుని, అంటే టీవీ తర్వాత శాంసంగ్, ఇప్పుడు ఫోన్స్ ఉన్నాయి, మొబైల్ ఫోన్స్ శాంసంగ్, నోకియా, తర్వాత వివో, ఇట్లా ఫోన్స్ ఉన్నాయి. ఇట్లా ఏది ఉపయోగిస్తే ఎక్కువ ప్రయోజనం అతను పోల్చుకుంటాడు, వినియోగదారులు పోల్స్తారు. ఈ విధంగా పోల్చడం ద్వారా చెప్పవచ్చు అని చెప్తున్నాడు. గుణాత్మకంగా ఆర్డినల్ సంఖ్యలతో పోల్చి చెప్పవచ్చు అంటాడు జేఆర్ హిగ్స్ తన యొక్క ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణలో. అంటే ఉదాసీన వక్రరేఖలు విశ్లేషించేటప్పుడు గుణాత్మకంగా ఆర్డినల్ సంఖ్యలతో పోల్చి చెప్పవచ్చు అంటాడు. ఏ విధంగా అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్. అదేవిధంగా ఆర్డినల్ సంఖ్యలు అంటే సెకండ్, ఫస్ట్, అంటే సెకండ్ అంటే ఏంది, సెకండ్ తర్వాత ఫస్ట్ కంటే రెండింతలు, ఒకంత పరిమాణం, ఈ విధంగా చెప్పడంని ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటాం. క్లాస్లో ఫస్ట్ వచ్చినవా, సెకండ్ వచ్చినవా, థర్డ్ వచ్చినవా, ఈ విధంగా పోల్చి చెప్పడం. హైట్లో కూడా ఒక వ్యక్తి కంటే ఇంకో వ్యక్తి ఇట్లా పోల్చి చెప్తూ ఉంటాం. మొత్తం ప్రయోజనము, ఉపాంత ప్రయోజనం, వీటి గురించి ఒకసారి పరిశీలిద్దాం. మొత్తం ప్రయోజనం అంటే టోటల్ యూటిలిటీ. టోటల్ యూటిలిటీ ఎట్లా వస్తుందంటే ఒక వస్తువును వివిధ యూనిట్లలో కొన్నప్పుడు వాటి నుండి వచ్చే ప్రయోజనాన్ని మొత్తం ప్రయోజనం అంటాం. అంటే ఒక వస్తువును వివిధ యూనిట్లో కొని వాటిని ఉపయోగిస్తే వాటి వల్ల వచ్చే ప్రయోజనాన్ని ఇక్కడ మొత్తం ప్రయోజనం అంటున్నాము. మనము మార్కెట్లో 3 రకాల వస్తువులు కొన్నాం అనుకోండి. ఏ వస్తువు వల్ల ఎంత ప్రయోజనం వచ్చింది, ప్లస్ బి వస్తువు వల్ల ఎంత ప్రయోజనం వచ్చింది, ప్లస్ సి వస్తువు వల్ల ఎంత ప్రయోజనం, ఈ విధంగా ఈ 3 వస్తువుల యొక్క ప్రయోజనం కూడడాన్ని ఇక్కడ మొత్తం ప్రయోజనం అని చెప్తాం. ఉదాహరణకు చూద్దాం. ఒక వినియోగదారుడు అరటి పండ్లను వినియోగించడంలో ఆసక్తి కలిగి ఉన్నాడు. అతడు 3 అరటి పండ్లను వినియోగించినప్పుడు మొదటి అరటిపండు తిన్నప్పుడు 20 యూనిట్స్ ప్రయోజనము, తర్వాత రెండవ అరటిపండు తిన్నప్పుడు 15 యూనిట్ల ప్రయోజనము, అదేవిధంగా మూడో అరటిపండు తిన్నప్పుడు 10 యూనిట్ల ప్రయోజనం పొందాడని భావిద్దాం. ఫస్ట్ది మనం చూద్దాం. ఫస్ట్ తిన్నప్పుడు 20 యూనిట్లు వచ్చింది, 20 ప్లస్ రెండోది 15 ప్లస్ ఎంతైంది 35, మూడోది 10, 35 ప్లస్ 45. ఈ విధంగా ఈ 45ని ఇక్కడ ఏమంటున్నాం మనం, మొత్తం ప్రయోజనం అంటున్నాం. అంటే ఈ 3 అరటి పండ్ల నుండి అతడు పొందిన ప్రయోజనాలను కలిపినట్లయితే వచ్చేదాన్ని మొత్తం ప్రయోజనము, టోటల్ యూటిలిటీ తెలుస్తుంది. 20 ప్లస్ 15 ప్లస్ 10 అంటే మొదటి అరటిపండు 10, రెండో అరటిపండు 15, మూడో అరటిపండు 10, మొత్తం కలిపితే 45. ఈ విధంగా దీన్ని ఈ 45 అనేది మొత్తం ప్రయోజనం, టోటల్ యూటిలిటీ అని చెప్తున్నాం. మొత్తం ప్రయోజన పరిమాణం మీద మొత్తం ప్రయోజనము మొత్తం పరిమాణం మీద ఆధారపడుతుంది అని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ యూటిలిటీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ క్యూఎక్స్ అని చెప్తున్నాం. అంటే మనం మొత్తం ఎన్ని వస్తువులు ఉపయోగిస్తే అన్ని వస్తువులు మొత్తం ఇక్కడ కూడాలి. ఇక్కడ టోటల్ యూటిలిటీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వస్తువు మొత్తం ప్రయోజనము, తర్వాత క్యూఎక్స్ అంటే ఎక్స్ వస్తువు యొక్క పరిమాణము, ఎఫ్ అంటే ప్రమేయ సంబంధం. ఈ ఈక్వేషన్లో ఈ విధంగా చెప్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఉపాంత ప్రయోజనం రెండోది. ఉపాంత ప్రయోజనం అంటే మార్జినల్ యూటిలిటీ. అదనంగా ఒక యూనిట్ని మనం వినియోగించడం ద్వారా పొందే అదనపు ప్రయోజనాన్ని లేదా మొత్తం ప్రయోజనంలో వచ్చే మార్పునే ఉపాంత ప్రయోజనం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్ పండు తిన్నప్పుడు
20 యూనిట్ల ప్రయోజనం వచ్చింది. రెండో యాపిల్ పండు తిన్నప్పుడు 15 యూనిట్ల ప్రయోజనం వచ్చింది. అయితే ఇక్కడ 20 మైనస్ 15 ఎంత? ఈ 5. ఈ 5 అనేది ఉపాంత ప్రయోజనం అని చెప్తాం. అంటే అదనంగా ఒక యూనిట్ను వినియోగించడం ద్వారా కలిగే అదనపు ప్రయోజనాన్నే ఇక్కడ ఉపాంత ప్రయోజనము లేదా మొత్తం ప్రయోజనంలో వచ్చే మార్పునే ఉపాంత ప్రయోజనం అంటాం. ఇక్కడ n వస్తువులు ఉన్నాయి. మార్జినల్ యూటిలిటీ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు n అంటే n యూనిట్ ఉపాంత ప్రయోజనము. టోటల్ యూటిలిటీ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు టోటల్ యూటిలిటీ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు n మైనస్ యూనిట్ మొత్తం ప్రయోజనం. అంటే ఇక్కడ మనకు మొత్తం ఉపాంత ప్రయోజనం ఎట్లా వస్తుంది అంటే 10 అరటిపండ్లు ఉపయోగిస్తే 100 యూనిట్ల ప్రయోజనం వచ్చింది. 11 అరటిపండు ఉపయోగిస్తే 110 యూనిట్ల ప్రయోజనం వచ్చింది. 110 యూనిట్లు అంటే ఇక్కడ 10వ యూనిట్ వినియోగిస్తే 100 వచ్చింది. 11 అరటిపండు వినియోగిస్తే 110 వచ్చింది. ఈ 110 మైనస్ 100 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 100. 10 110 మైనస్ 100 ఈజ్ ఈక్వల్ టు 10. ఈ 10 అనేది ఉపాంత ప్రయోజనం. అంటే మొత్తం ప్రయోజనంలో వచ్చే మార్పుని మొదటి అరటిపండు ద్వారా 25 యూనిట్స్ ప్రయోజనము, రెండో అరటిపండు ద్వారా 5 యూనిట్స్ ప్రయోజనం పొందుతున్నాం. ఈ 5 యూనిట్ల ప్రయోజనాన్ని ఇక్కడ ఉపాంత ప్రయోజనంగా చెప్పడం జరుగుతుంది. అంటే రెండవ అరటిపండు నుంచి పొందే అదనపు ప్రయోజనం 10 యూటిల్స్. 35 మైనస్ 25 ఈజ్ ఈక్వల్ టు 10. దీన్ని ఉపాంత ప్రయోజనంగా చెప్పడం జరుగుతుంది. ఉపాంత ప్రయోజనాన్ని ఇంకో విధంగా చెప్పాలంటే మొత్తం ప్రయోజనంలో మార్పే ఉపాంత ప్రయోజనం. ఎగ్జామ్లో క్వశ్చన్ అడగవచ్చు, అదనపు యూనిట్ నుండి పొందే ప్రయోజనాన్ని ఉపాంత ప్రయోజనం అంటాము, లేదా మొత్తం ప్రయోజనంలో వచ్చే మార్పుని కూడా ఉపాంత ప్రయోజనం అంటాం, లేదా వస్తు పరిమాణంలోని మార్పుని కూడా ఉపాంత ప్రయోజనం అంటాం. ఏ విధంగా చెప్పినా మార్జినల్ యూటిలిటీ ఇక్కడ వస్తుంది. అయితే క్షీణోపాంత ప్రయోజన సూత్రం, లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ థియరీ, వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇక్కడ నుంచి ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. క్షీణోపాంత ప్రయోజన సూత్రం వస్తు పరిమాణానికి ప్రయోజనానికి ఉన్న సంబంధాన్ని ఈ సూత్రం తెలియజేస్తుంది. ఈ క్షీణోపాంత ప్రయోజన సూత్రం ఏం తెలియజేస్తుందంటే వస్తువు యొక్క పరిమాణానికి ప్రయోజనానికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేసేదాన్ని క్షీణోపాంత ప్రయోజన సూత్రం అంటాం. ఇది వస్తు పరిమాణం పెరిగినా కొద్దీ, అంటే ఒక వ్యక్తి ఒక వస్తువును ఉపయోగించిన కొద్దీ పెరిగినా కొద్దీ మొత్తం ప్రయోజనం పెరుగుతుంది. టోటల్ యూటిలిటీ పెరుగుదల రేట్ని ఇక్కడ మార్జినల్ యూటిలిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు మొత్తం ప్రయోజనం ఏమవుతుందంటే పెరుగుతుంది. ఒక 5 అరటిపండ్లు ఉపయోగించినాం, అప్పుడు 20 యూనిట్ల ప్రయోజనం వచ్చింది. 6వ పండు ఉపయోగించినాం, 25 యూనిట్ల ప్రయోజనం వచ్చింది. ఇక్కడ ఏమవుతుంది? అదనపు యూనిట్ను ఉపయోగించడం ద్వారా మొత్తం ప్రయోజనంలో పెరుగుదల రేటు ఉందిగా, ఈ పెరుగుదల రేటునే ఇక్కడ మార్జినల్ యూటిలిటీ అంటాం. కాబట్టి వస్తు పరిమాణం పెరిగే కొద్దీ మార్జినల్ యూటిలిటీ తగ్గుతుంది. మనం ఏ వస్తువునైతే ఎక్కువగా ఉపయోగిస్తుంటామో దానివల్ల ఏమైందంటే మార్జినల్ యూటిలిటీ అనేది ఇక్కడ మార్జినల్ యూటిలిటీ జనరల్గా తగ్గుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, మనకు వస్తు రాశి ఇక్కడ అరటిపండ్లు తీసుకుందాం. 1వ అరటిపండు ఇచ్చాం, బాగా ఆకలి అవుతున్న వ్యక్తి ఒక అరటిపండు ఇచ్చాం. ఇస్తే ఆ అరటిపండు తిని అతడు ఎంత ప్రయోజనం వచ్చింది అంటే 30 యూనిట్ల ప్రయోజనం వచ్చింది అనుకుందాం. అదేవిధంగా రెండో అరటిపండు ఇచ్చాము అనుకోండి, రెండో అరటిపండు ఇచ్చినప్పుడు అతనికి ఎంత వచ్చింది ప్రయోజనం? 50 యూనిట్ల ప్రయోజనం వచ్చింది. అదేవిధంగా మూడో అరటిపండు ఇచ్చినాం, అప్పుడు 60 యూనిట్ల ప్రయోజనం వచ్చింది. అదేవిధంగా 4వ అరటిపండు ఇచ్చాం, 65 యూనిట్ల ప్రయోజనం వచ్చింది. ఇక్కడ చూడండి మొత్తం ప్రయోజనం ఏమవుతుంది? పెరుగుతుంది. 5వ యూనిట్ ఇస్తే 65. ఒకసారి మళ్ళీ పరిశీలిస్తే 1వ అరటిపండు వినియోగించడం ద్వారా మొత్తం ప్రయోజనం 30 యూనిట్లు, ఉపాంత ప్రయోజనం కూడా ఇక్కడ 30. రెండో అరటిపండు వినియోగించినప్పుడు మొత్తం ప్రయోజనం 50. ఈ ఉపాంత ప్రయోజనం ఎంత అంటే 50 మైనస్ 30 అంటే 20. ఈ 20 అనేది ఉపాంత ప్రయోజనం. అదేవిధంగా మూడో అరటిపండు వినియోగించాడు, 60 యూనిట్ల ప్రయోజనం వచ్చింది. ఈ 60 యూనిట్లు ఇక్కడ ఉపాంత ప్రయోజనం ఎంత అంటే 60 మైనస్ 50 అంటే 10. ఈ 10 అనేది ఉపాంత ప్రయోజనం, అంటే మూడో అరటిపండు మైనస్ రెండో అరటిపండు నుంచి వచ్చేది. అదేవిధంగా నాలుగో అరటిపండు వినియోగించడం ద్వారా 65 యూనిట్ల ప్రయోజనం వచ్చింది. అప్పుడు మొత్తం ప్రయోజనం ఎంత అంటే 65 మైనస్ 60 ఈజ్ ఈక్వల్ టు 5. ఇది 4వ యూనిట్. అదేవిధంగా 5వ యూనిట్ అరటిపండు వినియోగించాడు. 5వ యూనిట్ అరటిపండు వినియోగించినప్పుడు 65 యూనిట్ల గరిష్ట ప్రయోజనం వచ్చింది. అప్పుడు ఉపాంత ప్రయోజనం ఎంత అంటే 65
ఐదో యూనిట్ ఉపయోగించినప్పుడు మొత్తం ప్రయోజనం 65, నాలుగో యూనిట్ ఉపయోగించినప్పుడు 65, 65 మైనస్ 65 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 0కి సమానం. ఆరో అరటిపండు వినియోగించినప్పుడు ఇక్కడ 60 యూనిట్ల ప్రయోజనం వచ్చింది. మొత్తం ప్రయోజనం ఇక్కడ ఏమైంది, తగ్గింది. 60 మైనస్ 65 ఈజ్ ఈక్వల్ టు -5, ఉపాంత ప్రయోజనం -5. అదేవిధంగా ఏడో అరటిపండు వినియోగించాడు. ఏడో అరటిపండు వినియోగించినప్పుడు 50 యూనిట్ల మొత్తం ప్రయోజనం వచ్చింది. అంటే 50 మైనస్ 60 ఈజ్ ఈక్వల్ టు -10. ఇది ఉపాంత ప్రయోజనం. ఎప్పుడైనా సరే బాగా ఆకలయ్యే వ్యక్తికి మనం ఏం చేస్తున్నామంటే అరటిపండైనా ఏదైనా అన్నమైనా పెట్టినప్పుడు ఫస్ట్ తినగానే ఒక అరటిపండు తిన్నప్పుడు బాగా ఆకలి అవుతుంది. ఒక అరటిపండు తినగానే చాలా బాగుందంటాడు. రెండో అరటిపండు ఇస్తే మామూలుగా ఉందంటాడు. ఒక 3 ఇస్తే, 4 ఇస్తే, 5 ఇస్తే ఏమవుతుంది, అది యొక్క ప్రయోజనం అనేది తగ్గుతూ ఉంది. అతని యొక్క మొత్తం ప్రయోజనం పెరుగుతుంది కానీ మార్జినల్ యూటిలిటీ ఉపాంత ప్రయోజనం అనేది తగ్గుతుంది. దీని ఆధారంగా చేసుకొని ఇక్కడ ఈ సిద్ధాంతాన్ని క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని ఇక్కడ మార్షల్ రూపొందించాడు. దీన్నే గాసెన్ నియమం అని కూడా అని చెప్తూ ఉంటాము, గాసెన్ సూత్రం అని చెప్తుంటాం. ఈ క్షీణోపాంత ప్రయోజన సూత్రం మీద మనకు దీని ఆధారంగా చేసుకుని, ఈ పట్టికను ఆధారంగా చేసుకొని ఇక్కడ మనం ఒక గ్రాఫ్ ద్వారా ఎగ్జామ్లో ఇది కూడా ఇంపార్టెంటే. ఎట్లా ఇస్తాడు, ఒకటో అరటిపండు తిన్నప్పుడు ఎంత వచ్చింది, 30 యూనిట్ల ప్రయోజనం వచ్చింది. రెండో అరటిపండు తిన్నప్పుడు ఇంతకుముందు తీసుకోవాలి మనం. రెండో అరటిపండు తిన్నప్పుడు ఇంతకుముందు దాంట్లో మనకు 50 యూనిట్లు వచ్చింది, 50 యూనిట్ల ప్రయోజనం వచ్చింది. ఇక్కడ కూడా 50. అదేవిధంగా మూడో అరటిపండు తిన్నప్పుడు ఏమైంది, ఇక్కడ ఒకటో అరటిపండు తిన్నప్పుడు మనకు 50 యూనిట్లు వచ్చింది. తర్వాత రెండో అరటిపండు తిన్నాడు, 2 తిన్నప్పుడు 50, 3 తిన్నప్పుడు 60, 4 తిన్నప్పుడు 65. దీని ఆధారంగా మనం గ్రాఫ్ను గీస్తున్నాం. ఇక్కడ గ్రాఫ్ను గీసినప్పుడు ఐదో అరటిపండు తిన్నప్పుడు అతడి యొక్క గరిష్ట ప్రయోజనం ఎంత అంటే 65 యూనిట్స్ వచ్చింది, 65 యూనిట్లు వచ్చింది. అప్పుడు ఉపాంత ప్రయోజనం ఎంత ఉంది, ఐదో యూనిట్ వద్ద 0గా ఉంది. అంటే ఇక్కడ ఎక్స్ అక్షాన్ని ఖండించింది ఉపాంత ప్రయోజన రేఖ. మొత్తం ప్రయోజనము మొదటి వరకు చూడండి, ఈ పట్టికలో 1 నుండి 4 అరటిపండ్ల వరకు మొత్తం ప్రయోజనం పెరిగింది. ఉపాంత ప్రయోజనం అప్పుడు ధనాత్మకంగా ఉంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా ఇస్తాడు అంటే మొత్తం ప్రయోజనం పెరుగుతున్నప్పుడు ఉపాంత ప్రయోజనం ఏ విధంగా ఉంటుంది అంటాడు. మొత్తం ప్రయోజనం పెరుగుతున్నప్పుడు ఉపాంత ప్రయోజనం ధనాత్మకంగా ఉంటుంది. రెండో క్వశ్చన్ ఇక్కడ ఫ్రేమ్ చేస్తున్నాడు, మొత్తం ప్రయోజనం గరిష్టంగా ఉన్నప్పుడు ఉపాంత ప్రయోజనం ఎలా ఉంటుంది అంటాడు. మొత్తం ప్రయోజనం గరిష్టంగా ఉన్నప్పుడు ఉపాంత ప్రయోజనం 0కి సమానం అంటాడు. అదేవిధంగా మొత్తం ప్రయోజనం తగ్గుతున్నప్పుడు ఉపాంత ప్రయోజనం ఏ విధంగా ఉంది అంటాడు. మొత్తం ప్రయోజనం తగ్గుతున్నప్పుడు ఉపాంత ప్రయోజనం రుణాత్మకంగా ఉంటుంది. ఇక్కడ 3 రకాల క్వశ్చన్స్ మనకు ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇక్కడ ఎగ్జామ్లో బీట్ అడుగుతాడు. మొత్తం ప్రయోజనం పెరుగుతున్నప్పుడు ఉపాంత ప్రయోజనం ధనాత్మకంగా ఉంటుంది. మొత్తం ప్రయోజనం గరిష్టంగా ఉన్నప్పుడు ఉపాంత ప్రయోజనం 0 లేదా శూన్యంగా ఉంటుంది. మొత్తం ప్రయోజనం తగ్గుతూ ఉన్నప్పుడు ఉపాంత ప్రయోజనం రుణాత్మకంగా ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని ఆధారంగా చేసుకుని గ్రాఫ్ కూడా మొత్తం ప్రయోజనం గరిష్టంగా ఉన్నప్పుడు ఉపాంత ప్రయోజన రేఖ 5వ యూనిట్ వద్ద ఎక్స్ అక్షాన్ని తాకింది. అంటే ఇక్కడ శూన్యం. మొత్తం ప్రయోజనం గరిష్టంగా ఉన్నప్పుడు ఉపాంత ప్రయోజనము 0. మొత్తం ప్రయోజనం దీంట్లో మొత్తం ప్రయోజనం పెరిగేటప్పుడు ఉపాంత ప్రయోజనం తగ్గుతుంది. మొత్తం ప్రయోజనం గరిష్టంగా ఉన్నప్పుడు క్యూ దగ్గర మొత్తం ప్రయోజనం గరిష్టంగా ఉంది, అక్కడ ఉపాంత ప్రయోజనం 0 యూటిలిటీ 0 ఉంది 5. తర్వాత మొత్తం ప్రయోజనం తగ్గుతూ ఉంది. మొత్తం ప్రయోజనం తగ్గేటప్పుడు ఉపాంత ప్రయోజన రేఖ 5వ యూనిట్ తర్వాత పరిశీలించండి. ఉపాంత ప్రయోజన రేఖను ఎక్స్ అక్షానికి కింది వైపు ఉంది, అంటే ఇక్కడ రుణాత్మకంగా ఉంది, నెగిటివ్. కాబట్టి దీని ఆధారంగా కూడా మనకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ పై గ్రాఫ్ని గమనించినట్లయితే మొత్తం ప్రయోజనాన్ని టోటల్ యూటిలిటీ అంటాం, ఉపాంత ప్రయోజనాన్ని మార్జినల్ యూటిలిటీ అంటాం. ఎక్స్ అక్షం పైన ఇక్కడ మొత్తం ప్రయోజనాన్ని తీసుకున్నాం, తర్వాత ఉపాంత ప్రయోజనాన్ని తీసుకున్నాం. వై అక్షం పైన ఏం చేసినామంటే ఇక్కడ వై అక్షం పైన మొత్తం ప్రయోజనాన్ని ఉపాంత ప్రయోజనాన్ని తీసుకున్నాం. వై అక్షం పైన మొత్తం ప్రయోజనాన్ని ఉపాంత ప్రయోజనాన్ని తీసుకోవడం జరిగింది. ఈ గ్రాఫ్లో వై అక్షం పైన మొత్తం ప్రయోజనాన్ని ఉపాంత ప్రయోజనాన్ని తీసుకున్నాం. అదేవిధంగా ఎక్స్ అక్షం మీద ఓఎక్స్ అక్షం మీద ఇక్కడ ఎక్స్ వస్తువు యొక్క పరిమాణాన్ని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మొత్తం ప్రయోజన రేఖ మొదట పెరుగుతూ ఉంది. మొత్తం ప్రయోజన రేఖ ఇక్కడ పెరుగుతుంది.
మొత్తం ప్రయోజన రేఖ ఎట్లా ఉంది, పెరుగుతూ ఉంది. అంటే 5వ యూనిట్ వరకు మొత్తం ప్రయోజన రేఖ పెరుగుతూ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా మొత్తం ప్రయోజన రేఖను ఒకసారి పరిశీలిద్దాం. మొదట పెరుగుతూ ఉంది. ఎప్పుడైతే మొత్తం ప్రయోజనం గరిష్టంగా ఉందో, మొదట పెరిగింది, తర్వాత గరిష్ట స్థాయిని చేరింది, తర్వాత ఏమైంది, తగ్గడం ప్రారంభించింది మొత్తం ప్రయోజనం. ఈ విధంగా ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ అరటి పండ్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ మొత్తం ప్రయోజనం పెరుగుతూ 5వ యూనిట్ వద్ద గరిష్ట స్థాయిని చేరుకుని తర్వాత మొత్తం ప్రయోజనం ఏమైంది, తగ్గింది. దీని ఆధారంగా చేసుకొని ఇక్కడ క్షీణోపాంత ప్రయోజన సూత్రం మరి ఎందుకు, దీని యొక్క ప్రాముఖ్యత ఏందని ఎగ్జామ్లో మనకు క్వశ్చన్ అడగవచ్చు. క్షీణోపాంత ప్రయోజన సూత్రం యొక్క ప్రమేయం ఏంది అంటే, క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని ప్రతిపాదించినప్పుడు ప్రమేయాలు నెంబర్ 1 మార్జినల్ యూటిలిటీ, ద్రవ్య ఉపాంత ప్రయోజనం స్థిరంగా ఉంటుందని భావించాలి. ఇది ఒక ప్రమేయం, ఎగ్జామ్లో అడుగుతాడు. క్షీణోపాంత ప్రయోజన సూత్రం యొక్క ఈ ప్రమేయాలు ఈ క్రింది వాటిలో కానిదేది అయినదేది అని కూడా అడగవచ్చు. నెంబర్ 1 ప్రమేయం ఏంటంటే ద్రవ్య ఉపాంత ప్రయోజనం, ఇక్కడ ద్రవ్య ఉపాంత ప్రయోజనము తగ్గుతుంది. నెక్స్ట్ ఇక్కడ తగ్గుతూ ఉంటుంది, ఉపాంత ప్రయోజనం అనేది తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా వస్తువుల్ని విభజించడానికి వీలుంటుంది. నెక్స్ట్ ఇంకో ప్రమేయం ఏంటంటే కార్డినల్ విశ్లేషణపై ఇది ఆధారపడి ఉంది, కార్డినల్ విశ్లేషణ. అదేవిధంగా వినియోగదారుడు హేతుబద్ధంగా ఆలోచిస్తాడు, రేషనల్ థింకింగ్ ఉంటుంది. ఈ విధంగా వస్తువుల్ని విభజించడానికి వీలుంటుంది, వస్తువుల యొక్క ప్రయోజనాన్ని కొలవడానికి వీలుంటుంది. ఇలాంటి ప్రమేయాలు చేయడం జరిగింది. మరి ఈ క్షీణోపాంత ప్రయోజన సూత్రము ఎవరికి వర్తించదు, ఇది కూడా ఎగ్జామ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగాడు. ఎవరికి వర్తించదు అంటే క్షీణోపాంత ప్రయోజన సూత్రము పిసినారులకు ఇది వర్తించదు. ఫర్ ఎగ్జాంపుల్ పిసినారు ఉన్నాడు, అతడు 100 రూపాయలు సంపాదించాడు అనుకోండి, ఇంకో 200 రూపాయలు సంపాదించాలి అంటే పిసినార్లకు ఇది వర్తించదు. పిసినార్లకు ఎంత ఇచ్చినా కానీ ఇంకా కావాలి అనే ఆశ, దురాశ ఉంటుంది. అదేవిధంగా ద్రవ్యం విషయంలో కూడా ఈ క్షీణోపాంత ప్రయోజన సూత్రం వర్తించదు. ఫర్ ఎగ్జాంపుల్ డబ్బు ఉందండి, అరటి పండ్లు అయితే చూడండి, 1 తింటాం, 2 తింటాం, 3 తింటాం, 4 తింటాం. ఒక అర డజన్ తినగానే మనం తినలేమిగా, వామిటింగ్ అవుతుంది. అంటే పండ్ల విషయంలో, ఇట్లాంటి వాటి విషయంలో క్షీణోపాంత ప్రయోజన సూత్రం వర్తిస్తుంది, కానీ ద్రవ్యం విషయంలో, డబ్బు విషయంలో వర్తించదు. డబ్బు విషయంలో ఏమైతుందంటే మనం 1 కోటి రూపాయలు సంపాదించామనుకోండి, 2 కోట్లు సంపాదించినా, 3 కోట్లు సంపాదించినా ఇంకా డబ్బు సంపాదించాలనే కోరిక ఉంటుంది, కానీ ఇక్కడ ద్రవ్యం విషయంలో క్షీణోపాంత ప్రయోజన సూత్రం వర్తించదు. మరి ఏ విషయంలో వర్తించదు అంటే తాగుబోతుల విషయంలో కూడా క్షీణోపాంత ప్రయోజన సూత్రం వర్తించదు. ఎవరైతే డ్రింకర్స్ ఉంటారో వాళ్ళు ఇంకా తాగాలనే కోరిక ఉంటుంది, వాళ్ళకు కూడా ఈ క్షీణోపాంత ప్రయోజన సూత్రం వర్తించదు. మరి క్షీణోపాంత ప్రయోజన సూత్రం యొక్క ప్రాముఖ్యత ఏంది, ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంది. క్షీణోపాంత ప్రయోజన సూత్రం యొక్క ప్రాముఖ్యత ఏంది అంటే ప్రభుత్వము సంక్షేమ కార్యక్రమాలు రూపొందించేటప్పుడు దీన్ని ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ప్రభుత్వము పన్నులు విధించేటప్పుడు వస్తువుల మీద పన్నులు విధిస్తుంది, ట్యాక్సెస్ విధించేటప్పుడు కూడా ఈ క్షీణోపాంత ప్రయోజన సూత్రం ఉపయోగపడుతుంది. అంటే క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని ఉపయోగించుకొని ట్యాక్సెస్ ఇట్లాంటివి కూడా వినియోగించడానికి అవకాశం ఉంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని తర్వాత ఒకసారి మనం సమోపాంత ప్రయోజన సూత్రం చూద్దాం. ఈ సమోపాంత ప్రయోజన సూత్రానికి సంబంధించి దీన్ని లా ఆఫ్ ఈక్వి మార్జినల్ యూటిలిటీ అని పేరుంది. దీనికి సమోపాంత ప్రయోజన సూత్రానికి ఏం పేరు ఉందంటే లా ఆఫ్ ఈక్వి మార్జినల్ యూటిలిటీ అని ఉంది. ఈ సూత్రానికే మరొక పేరు ఏంటంటే ప్రతిస్థాపన సూత్రము లేదా గరిష్ట సంతృప్తి సూత్రము అనే పేరుంది. దీన్నే లా ఆఫ్ మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ థియరీ అంటాం. లా ఆఫ్ మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ థియరీ అని చెప్తుంటాము. ఈ సమోపాంత ప్రయోజన సూత్రానికి గల మరి ఒక పేరు ఏందని ఎగ్జామ్లో క్వశ్చన్ అడగవచ్చు. దీనికి మరి ఒక పేరు ఏంటంటే నెంబర్ 1 ప్రతిస్థాపన సూత్రం, రెండవది గరిష్ట సంతృప్తి సూత్రం. ఈ రెండు సమోపాంత ప్రయోజన సూత్రానికి ఉన్న మరి ఒక పేరు. నెక్స్ట్ ఇంకో పేరు అనుపాంత సూత్రం, ప్రపోర్షనాలిటీ రూల్ అని చెప్తుంటాము. అదేవిధంగా గాసిన్ రెండవ సూత్రం అని కూడా పేరు, సెకండ్ లా ఆఫ్ గాసిన్ అంటాం. అయితే క్షీణోపాంత ప్రయోజన సూత్రానికి మరి ఒక పేరు ఏంటంటే గాసిన్ మొదటి నియమం. గాసిన్ యొక్క మొదటి నియమం ఏది అంటేనేమో క్షీణోపాంత ప్రయోజన సూత్రం. గాసిన్ యొక్క రెండవ నియమం ఏది అంటే సమోపాంత ప్రయోజన సూత్రం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఈ విధంగా అడగడానికి అవకాశం ఉంది. ఏంటంటే సమోపాంత ప్రయోజన సూత్రానికి మారు పేర్లు, ఒకటి ప్రతిస్థాపన సూత్రము, రెండవది గరిష్ట సంతృప్తి సూత్రము, లా ఆఫ్ మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ థియరీ. నెక్స్ట్ అదేవిధంగా అనుపాత సూత్రము, ప్రపోర్షనాలిటీ రూల్. నెక్స్ట్ 4th గాసెన్ సెకండ్ లా అని చెప్తాము, రెండో సూత్రము.
అదే క్షీణోపాంత ప్రయోజన సూత్రానికి గాసెన్ మొదటి నియమం అని పేరు. వినియోగదారుని సమతౌల్యం, కన్జ్యూమర్ ఈక్విలిబ్రియం అని చెప్తాం. సమోపాంత ప్రయోజన సూత్రము వినియోగదారుని సమతౌల్యాన్ని వివరిస్తుంది. ఇదేమి చేస్తుంది? ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే సమోపాంత ప్రయోజన సూత్రము ఏమి తెలియజేస్తుంది అంటాడు. ఏం తెలియజేస్తుంది అంటే వినియోగదారుని యొక్క సమతౌల్యాన్ని తెలియజేస్తుంది. వినియోగదారుని సమతౌల్యాన్ని 3 విధాలుగా చెప్పవచ్చు. ఇక్కడ వినియోగదారుని సమతౌల్యాన్ని 3 విధాలుగా చెప్పవచ్చు. ఎట్లా చెప్పవచ్చు అంటే వినియోగదారునికి సంబంధించి ఇక్కడ మనము 3 వస్తువులు తీసుకుందాం. ప్రైస్ ఆఫ్ ఏ, మార్జినల్ యూటిలిటీ ఆఫ్ ఏ బై పిఏ ఈజ్ ఈక్వల్ టు మార్జినల్ యూటిలిటీ ఆఫ్ బి బై పిబి ఈజ్ ఈక్వల్ టు మార్జినల్ యూటిలిటీ ఆఫ్ సి బై పిసి ఈజ్ ఈక్వల్ టు మార్జినల్ యూటిలిటీ ఆఫ్ ఎన్ బై పిఎన్. ఇక్కడ మార్జినల్ యూటిలిటీ ఆఫ్ ఏ, మార్జినల్ యూటిలిటీ ఆఫ్ బి, మార్జినల్ యూటిలిటీ ఆఫ్ సి డాష్ 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 మార్జినల్ యూటిలిటీ ఆఫ్ ఎన్ అన్నవి ఆయా వస్తువుల ఉపాంత ప్రయోజనాలు. ఇవేంటివంటే ఆ వస్తువుల యొక్క ఉపాంత ప్రయోజనం. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక వస్తువును ఉపయోగించామనుకోండి, ఆ వస్తువును ఉపయోగించడం ద్వారా ఎంత ఉపాంత ప్రయోజనం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అరటిపండును ఉపయోగిస్తే ఉపాంత ప్రయోజనం ఎంత? 10. లేకుంటే దానిమ్మ పండును ఉపయోగిస్తే 15, లేకుంటే నారింజ పండును ఉపయోగిస్తే 20. ఇట్లా ఉపాంత ప్రయోజనాలు అంటే వివిధ రకాల వస్తువుల యొక్క ఉపాంత ప్రయోజనాలు అవి. నెక్స్ట్ పిఏ అంటే వాటి ధరలు. ప్రైస్ ఆఫ్ ఏ, ప్రైస్ ఆఫ్ బి, ప్రైస్ ఆఫ్ సి డాష్ 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 పిఎన్ అని చెప్తాం. ఇవి ఆ వస్తువుల యొక్క ధరలు. ఈ రెండింటిని అంటే ఈ రెండింటి ఇవి ఎట్లుంటాయంటే సమానంగా ఉండాలి. మార్జినల్ యూటిలిటీ ఆఫ్ ఏ బై పిఏ ఈజ్ ఈక్వల్ టు మార్జినల్ యూటిలిటీ ఆఫ్ బి బై పిబి. అంటే ఈ సమోపాంత ప్రయోజన సూత్రం ఏం తెలియజేస్తుంది అంటే మనము వినియోగదారుడు ఒక రూపాయిని ఖర్చు పెట్టేటప్పుడు, ద్రవ్యాన్ని ఖర్చు పెట్టేటప్పుడు దేని మీద ఏ వస్తువు మీద అయితే ఖర్చు పెడతామో ఆ వస్తువు ద్వారా ఎక్కువ ప్రయోజనం రావాలి అని ఆశిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అరటిపండ్లు కొనాలని ఉన్నది, జామకాయలు కొనాలని ఉన్నది. ఈ 2 కొనాలనుకున్నప్పుడు వినియోగదారుడు దేన్ని కొంటే ఎక్కువ ఉపాంత ప్రయోజనం వస్తుంది అని ఆలోచించి ఆ వస్తువు మీద ఖర్చు పెడతాడు. ఈ విధంగా ఇక్కడ ఈ సూత్రం యొక్క వివరణ చూద్దాం. వినియోగదారుని ఆదాయం 5 రూపాయలు అనుకుందాం. దాన్ని అతడు ఏ కామా బి అనే 2 వస్తువుల మీద ఖర్చు చేయాలనుకోండు. 2 వస్తువుల మీద. అంతేకాకుండా ఒక్కొక్క వస్తువు యొక్క ధర ఎంత అంటే 1 రూపాయి అనుకున్నాడు. అంటే వినియోగదారుని యొక్క ఆదాయం ఇక్కడ 5 రూపీస్. ఎన్ని వస్తువులు ఉన్నాయి? 2 వస్తువులు ఉన్నాయి, ఏబి. అతడు ఒక్కొక్క వస్తువు మీద ఖర్చు పెట్టేటప్పుడు ఒక్కొక్క వస్తువు, ఏ వస్తువు ధర అయినా బి వస్తువు ధర అయినా 1 రూపాయి అనుకున్నాం. ఈ విధంగా అనుకున్నప్పుడు ఇక్కడ చూద్దాం ఈ పట్టికలో ద్రవ్య యూనిట్లు. ద్రవ్య యూనిట్లు అంటే 1 రూపాయి. 1 రూపాయి ఏ వస్తువు మీద ఒకవేళ ఖర్చు పెడితే ఎంత ఉపాంత ప్రయోజనం వస్తుంది అంటే 15 యూనిట్ల ఉపాంత ప్రయోజనం వస్తుంది. అదే 1 రూపాయిని ఇక్కడ బి వస్తువు మీద ఖర్చు పెడితే 14 యూనిట్ల ఉపాంత ప్రయోజనం వస్తుంది. అంటే మనకు జనరల్గా ఇప్పుడు ఏ వస్తువును కొంటామా, బి వస్తువును కొంటామా, మనకు ఎక్కువ ఉపాంత ప్రయోజనం ఏ వస్తువును కొంటే వస్తుంది. కాబట్టి ఇక్కడ వినియోగదారుడు 1 రూపాయిని 15 యూనిట్లు వచ్చే 15 యూనిట్ల ఉపాంత ప్రయోజనం వచ్చే ఏ వస్తువు మీద ఖర్చు పెడతాడు. 2 రూపాయి ఖర్చు పెడుతున్నాడు. మళ్ళీ 2వ వస్తువును కొనాలనుకోండు. ఏ వస్తువు ఉంది మార్కెట్లో? బి వస్తుంది. అప్పుడు 2 రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు ఏ వస్తువు వల్ల వచ్చే ఉపాంత ప్రయోజనం ఎంత? ఇక్కడ 14 యూనిట్స్. అదే బి వస్తువును కొన్నాడు అనుకోండి, ఒకవేళ ఈ 2 రూపాయతోటి 13 యూనిట్లు వస్తుంది. కాబట్టి అతడు 14 కంటే 13 తక్కువ కాబట్టి బి వస్తువును కొనకుండా అతడు ఏ వస్తువును మాత్రమే కొంటాడు. ఏ వస్తువు వల్ల ఇక్కడ 14 యూనిట్ల ఉపాంత ప్రయోజనం పొందాడు. అదేవిధంగా 3 రూపాయి ఖర్చు పెడుతున్నాడు. 3 రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు చూడండి, ఒకవేళ ఏ వస్తువును కొంటే 13 యూనిట్ల ప్రయోజనం వస్తుంది. అదే బి వస్తువును కొన్నాడు అనుకోండి, 14 యూనిట్ల ప్రయోజనం వస్తుంది. అంటే ఇక్కడ ఏ వస్తువును కొనకుండా వినియోగదారుడు షిఫ్ట్ అవుతున్నాడు, రేషనల్ థింకింగ్ చేస్తున్నాడు. హేతుబద్ధంగా ఆలోచించి ఏ వస్తువును కొనకుండా బి వస్తువును కొనడానికి వెళ్ళాడు. అంటే 14 యూనిట్ల ఉపాంత ప్రయోజనం వచ్చే బి వస్తువును కొన్నాడు. అదేవిధంగా 4 రూపాయి ఖర్చు పెడుతున్నాడు. 4 రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు ఒకవేళ ఏ వస్తువును కొంటే 13 యూనిట్ల ప్రయోజనం వస్తుంది. అదే బిని కొంటే ఇంకా తక్కువ వస్తుంది. కాబట్టి అతడు ఏ వస్తువుని కొనడానికి ప్రయత్నం చేస్తాడు. అదేవిధంగా 5 రూపాయి ఖర్చు పెడుతున్నాడు. 5 రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు అతడు దేని మీద ఖర్చు పెడుతున్నాడు? ఏ వస్తువును కొంటే ఒకవేళ 11 యూనిట్లు వస్తుంది. అదే బిని కొంటే 12 యూనిట్ల ప్రయోజనం వస్తుంది. కాబట్టి 12 యూనిట్లు. ఈ విధంగా ఇక్కడ ద్రవ్య యూనిట్లు మొత్తం ఎన్ని? ఇక్కడ 5 రూపాయలు. ఏ వస్తువు వల్ల ఉపాంత ప్రయోజనం ఎంత? ఇక్కడ 65 యూనిట్లు.
అదే బి వస్తువు యొక్క ఉపాంత ప్రయోజనం ఎంత 60. అంటే ఒకవేళ 5 రూపాయలు ఉపయోగించి వినియోగదారుడు మొత్తం ఏ వస్తువులో కొంటే 65 యూనిట్లే వస్తుంది యూటిలిటీ. అదే బి వస్తువును కొంటే 60 యూనిట్లు వస్తుంది. సాధారణంగా 5 రూపాయలు ఉపయోగించి ఏ వస్తువులే మొత్తం కొన్నాడు అనుకోండి, ఎంత ఉపాంత ప్రయోజనం వస్తుంది అంటే 65 యూనిట్లు వస్తుంది. అదే 5 రూపాయలు ఉపయోగించి బి వస్తువునే కొన్నాడు అనుకోండి, మొత్తం 60 యూనిట్ల ఉపాంత ప్రయోజనం వస్తుంది. ఇట్లా కాకుండా ఇతడు ఏం చేశాడు, ఇక్కడ ఆలోచించి రేషనల్ థింకింగ్ చేశాడు. మొదటి రూపాయి ఏ వస్తువు, రెండో రూపాయి ఏ వస్తువు, మూడో రూపాయి బి వస్తువు, నాలుగో రూపాయి మళ్ళీ ఏ వస్తువు, 5 రూపాయి బి వస్తువు కొని. ఈ విధంగా కొనడం ద్వారా అతనికి ఎంత ఉపాంత ప్రయోజనం వచ్చిందో ఒకసారి పరిశీలిద్దాం. ఈ విధంగా కొనడం ద్వారా ఏ మీద 3 రూపాయలు, బి మీద 2 రూపాయలు ఖర్చు చేయడం ద్వారా వినియోగదారుడు మొత్తం ప్రయోజనాన్ని ఇక్కడ గరిష్టం చేసుకుంటాడు. అంటే ఇంతకుముందు 60 ఏ యూనిట్లను మొత్తం కొంటే 65 వచ్చింది. ఇప్పుడు అట్లా కాకుండా ఇట్లా ఖర్చు పెడితే ఎక్కువ ప్రయోజనం వస్తుంది. ఎట్లనో చూద్దాం. ఏ మీద 3 రూపాయలు ఖర్చు చేయడం ద్వారా వినియోగదారుడు పొందే మొత్తం ప్రయోజనం 15 + 14 + 13 = 42 యూనిట్లు. అదే బి మీద ఖర్చు పెట్టాడు అనుకోండి, ఇప్పుడు బి వస్తువు కొన్నాడు మిగతా 2 రూపాయలతోటి, దీని ద్వారా 14 + 13 ఎంత అయింది, 27. ఇప్పుడు 42 ప్లస్ ఏ వస్తువులు కొనడం ద్వారా మొత్తం ఉపాంత ప్రయోజనం ఎంత అంటే 42 యూనిట్స్. అదే బి వస్తువుని ఇక్కడ కొంటే ఎంత అయింది, 27 వచ్చింది. అంటే 42 + 27 = ఇక్కడ 5 యూనిట్లో చూద్దాం. 5 రూపాయలను ఏబి అనే 2 వస్తువుల మీద ఖర్చు చేయడం ద్వారా వినియోగదారుడు 69 యూనిట్స్ ప్రయోజనం వచ్చింది. ఎట్లా వచ్చింది, 42 + 27 = 69. ఈ విధంగా అత్యధిక ప్రయోజనాన్ని పొందగలిగాడు. అదే వినియోగదారుడు ఇట్లా ఆలోచించకుండా ఉంటే ఏ వస్తువునే మొత్తం కొంటే 65 యూనిట్లు వస్తుంది, బి వస్తువునే కొంటే 60 యూనిట్లు వస్తుంది. అట్లా కాకుండా ఈ 2 వస్తువుని కొంటే ఏ వస్తువును ప్లస్ బి వస్తువులు, ఏ వస్తువులు 3 కొని బి వస్తువులు 2 కొంటే 69 యూనిట్ల ఉపాంత ప్రయోజనం వచ్చింది. అంటే అత్యధిక ప్రయోజనం వచ్చింది. వినియోగదారుడు తనకు అత్యధిక ప్రయోజనాన్ని ఇచ్చే వస్తువుల్ని మాత్రమే కొంటాడు. మరి ఈ సమోపాంత ప్రయోజన సూత్రం యొక్క ప్రమేయాలు. ప్రయోజనాన్ని ఇక్కడ సంఖ్యా రూపంలో కొలవడానికి వీలుంటుందనే కార్డినల్ ప్రయోజన విశ్లేషణ మీద ఈ సూత్రం ఆధారపడ్డది. ఈ సూత్రం దేని మీద ఆధారపడ్డది అంటే కార్డినల్ ప్రయోజన విశ్లేషణ మీద ఆధారపడ్డది. అదే ఇంతకుముందు చెప్పిన క్షీణోపాంత ప్రయోజన సూత్రం కూడా కార్డినల్ విశ్లేషణ మీద ఆధారపడ్డది. ఎగ్జామ్లో ఇంపార్టెంట్, సమోపాంత ప్రయోజన సూత్రము దేని మీద ఆధారపడింది అంటాడు, కార్డినల్ ప్రయోజన విశ్లేషణ. మరియు పరిమితులు ఏమున్నాయి మరి దీనికి, పరిమితులు ఏంటంటే విభజించడానికి వీలు లేని వస్తువుల విషయంలో ఈ సూత్రం వర్తించదు. సమోపాంత ప్రయోజన సూత్రం ఎప్పుడైనా సరే వస్తువుల్ని విభజించడానికి వీలు ఉండాలి. వీలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు ఉంది, ఇల్లుని విభజించలేం, కారుని విభజించలేం. ఇట్లా విభజించడానికి వీలు లేని వస్తువుల విషయంలో సమోపాంత ప్రయోజన సూత్రం వర్తించదు. ఇంతకుముందు చెప్పినట్లు మామూలుగా వస్తువుల్ని విభజించడానికి వీలున్న వాటి విషయంలో మాత్రమే సమోపాంత ప్రయోజన సూత్రం వర్తిస్తుంది. మరి సమోపాంత ప్రయోజన సూత్రం ఉపయోగించి ప్రభుత్వానికి ఏం ఉపయోగం అంటే ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు రూపొందించేటప్పుడు ఏ కార్యక్రమం మీద ఎక్కువ ఉపాంత ప్రయోజనం వస్తుందో ఆ కార్యక్రమాలు రూపొందించడానికి ప్రభుత్వానికి సమోపాంత ప్రయోజన సూత్రం తోడ్పడుతుంది. ప్రభుత్వము సంక్షేమ కార్యక్రమాలు రూపొందించాలి. ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ కిట్ను రూపొందిస్తే ఎంత ఉపాంత ప్రయోజనం వస్తుంది. నెక్స్ట్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలని రూపొందించేటప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ ఉపాంత ప్రయోజన సూత్రాలు తీసుకుంటుంది. అదేవిధంగా ప్రాజెక్టులు మీద పెట్టుబడి పెట్టేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్టులు ఉన్నాయి, ఒక నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వాటి మీద ఖర్చు పెట్టేటప్పుడు ఎన్ని ఎకరాల సాగు భూమి నీరు అందించగలుగుతాము, ఎంత ప్రయోజనం వస్తుంది, ఈ విధంగా ప్రభుత్వం అంచనా వేసుకోవడానికి సమోపాంత ప్రయోజన సూత్రం వర్తిస్తుంది. అదేవిధంగా పన్నులు విధించేటప్పుడు కూడా, ట్యాక్సెస్ విధించేటప్పుడు కూడా ఈ సమోపాంత ప్రయోజన సూత్రం వర్తిస్తుంది. అంటే వినియోగదారులు మరి ఇది ప్రభుత్వం తరపున, మరి వినియోగదారుల తరపున ఆలోచిస్తే వినియోగదారుడు కూడా ఏ వస్తువుని కొంటే ఎక్కువ ప్రయోజనం వస్తుందో వినియోగదారుడు అంచనా వేయగలుగుతాడు. వినియోగదారునికి కూడా తన బడ్జెట్లో తన పరిమిత ఆదాయంతో తన దగ్గర ఉన్న తక్కువ ధనంతో అత్యధిక ఉపాంత ప్రయోజనం పొందడానికి ఇక్కడ ఈ సమోపాంత ప్రయోజన సూత్రం ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తన దగ్గర ఉన్న వనరులే తక్కువగా ఉన్నాయి, ఈ వనరులతోటి అత్యధిక ప్రయోజనం పొందాలి అంటే, ఎక్కువ మొత్తంలో ప్రయోజనం పొందాలంటే ఈ సమోపాంత ప్రయోజన సూత్రం మనకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఇటు వినియోగదారులకు సమోపాంత ప్రయోజన సూత్రం ఉపయోగపడుతుంది,
అదేవిధంగా ఇంకెవరికి ఉపయోగపడుతుంది, ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ప్రభుత్వం బడ్జెట్ని రూపొందించేటప్పుడు ఉపయోగపడుతుంది, కోశ విధానంలో ఉపయోగపడుతుంది, ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు రూపొందించడంలో కూడా ఈ సమూపాంత ప్రయోజన సూత్రం ఉపయోగపడుతుంది. ఈ విధంగా సమూపాంత ప్రయోజన సూత్రం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీటికి సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా అడగవచ్చు అంటే, మనం ఇంతకుముందు చెప్పినట్లే క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని దేని మీద ఆధారపడి ఉంది అని అడగవచ్చు. క్షీణోపాంత ప్రయోజన సూత్రం దేని మీద ఆధారపడి ఉందంటే కార్డినల్ ప్రయోజన విశ్లేషణ మీద ఆధారపడి ఉంది. అదేవిధంగా సమూపాంత ప్రయోజన సూత్రం దేని మీద ఆధారపడి ఉంది, ఇది సమూపాంత ప్రయోజన సూత్రం కూడా ఇక్కడ దేని మీద, కార్డినల్ ప్రయోజన విశ్లేషణ మీద ఆధారపడి ఉంది. అదేవిధంగా ఇక్కడ ఆర్డినల్ ప్రయోజనానికి కార్డినల్ ప్రయోజనానికి గల భేదం. ఆర్డినల్ ప్రయోజనం అంటేనేమో ఇక్కడ ప్రిఫరెన్సులు పోలవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సమూపాంత ప్రయోజన సూత్రం ఉంది. ఈ సమూపాంత ప్రయోజన సూత్రాన్ని ఏ సంవత్సరంలో ఎవరు ప్రతిపాదించారని కూడా అడగవచ్చు. 1854 సంవత్సరంలో దీన్ని ప్రతిపాదించడం జరిగింది. ఈ విధంగా మనకు సమూపాంత ప్రయోజన సూత్రము, తర్వాత క్షీణోపాంత ప్రయోజన సూత్రము, వీటి మీద ఇంపార్టెంట్ ఒకసారి చూసుకోవాలి. మొత్తం ప్రయోజనం గరిష్టంగా ఉన్నప్పుడు ఉపాంత ప్రయోజనం ఎట్లా ఉంటుంది అంటాడు. మొత్తం ప్రయోజనం గరిష్టంగా ఉన్నప్పుడు ఉపాంత ప్రయోజనం శూన్యంగా ఉంటుంది. మొత్తం ప్రయోజనము తగ్గుతూ ఉన్నప్పుడు ఉపాంత ప్రయోజనం ఎట్లా ఉంటుంది, రుణాత్మకంగా ఉంటుంది. ఈ విధంగా మనకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది.